వెల్కమ్ టు శశి టీవీ. ఇలా చూసుకుంటే రీతు చౌదరి మళ్ళీ కాంట్రవర్సీలోకి వచ్చింది. ఆమె బిగ్ బాస్లో ఉంది ప్రజెంట్. అయితే మొన్నటి వరకు 100 కోట్ల భూ స్కామ్లో అయితే ఆమె ఉండడం జరిగింది. అంటే ఎవరైతే ఈమె శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నదో ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి భూ స్కామ్లో ఉన్నాడు. తర్వాత రీతు చౌదరి పేరు మీద కూడా ల్యాండ్ ఉందని చెప్పేసి అయితే అప్పుడు అంతా హల్చల్ అయిపోయింది, కాంట్రవర్సీ అయిపోయింది. మొత్తం మీడియా ఛానల్ నిండా శ్రీకాంత్ రీతు చౌదరి ఇదే నడిచింది అప్పుడు కాంట్రవర్సీ. తర్వాత మెల్లమెల్లగా పోయింది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్లోకి అయితే వెళ్ళిపోయింది ఆ కాంట్రవర్సీ నుంచి. ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ధర్మ మహేష్ వాళ్ళ భార్య గౌతమి చౌదరి ఈమె సంచలన ఆరోపణలు చేసింది న్యూస్ ఛానల్కి వచ్చి. ఏంటంటే ఆమె చేసిన ఆరోపణలు, రీతు చౌదరి ఈయననే హీరో ఇతను, ఈమె వాళ్ళ భార్య ఎవరైతే ధర్మ మహేష్ ఉన్నాడో ధర్మ మహేష్ గౌతమి చౌదరి వీళ్ళిద్దరు భార్యాభర్తలు, వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవలు జరుగుతున్నాయి. ఈమె న్యూస్ ఛానల్స్కి వచ్చి ఆయన గురించి అన్ని చెప్పడం జరుగుతుంది, అసలు ఏం జరిగింది ఏందనేది. దాంట్లో భాగంగానే గౌతమి చౌదరి ఏం చెప్తున్నారంటే ఎవరైతే ధర్మ మహేష్ ఉన్నాడో తన భర్త ధర్మ మహేష్కి రీతు చౌదరికి ఇద్దరి మధ్య సంబంధం ఉందని అయితే ఆమె ఆరోపణలు చేసింది. అంతేకాకుండా సంచలన ఫోటోలు బయటపెట్టింది, వీడియోలు బయటపెట్టింది. ఆ వీడియోలు ఫోటోలు చూసుకుంటే ఇక్కడ ఈయన ధర్మ మహేష్ హీరో, ఈమె రీతు చౌదరి, ఈమె వాక్ చేసుకుంటూ వస్తుంది. ఈ వీడియోస్ ప్లే చేయలేము ఇక్కడ, మనకి ఇంటర్నెట్లో దొరుకుతాయి అవి. అయితే ఈమె ఏం చెప్తుందంటే ఈమె చెప్పిన విషయాల్లో గౌతమి చౌదరి ఏం చెప్తున్నారంటే గౌతమి చౌదరి ఒక ఇంటిని రెంట్కి తీసుకున్నారు. దాంట్లో ధర్మ మహేష్ గౌతమి చౌదరి ఇద్దరు కూడా దాంట్లో నివాసం ఉండేవాళ్ళు. తర్వాత రాను వీళ్ళిద్దరి మీద గొడవలు రావడం వల్ల ఈమె బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత గౌతమి చౌదరి ఈమె ఎవరైతే ఉన్నదో రీతు చౌదరి ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నది, ఈమెను తీసుకొని ఆయన ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు, అంటే 4 o'clock రూమ్కి వెళ్తాం జరుగుతుంది. అంటే ఎందుకు వెళ్తున్నారు ఆ టైంలో అనేది అయితే ఆమె డౌట్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ఈమె రీతు చౌదరి ఎవరైతే ఉన్నారో ఈమెను ధర్మ మహేష్ ఇద్దరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళటం, బయటికి రావటం, లిఫ్ట్లో మొత్తం ఫోటోలు అయితే ఆమె బయట పెట్టారు. అయితే ఆమె చెప్పిన సంచలన విషయాలు ఏంటంటే బెడ్రూమ్లో కూడా నేను కెమెరాలు పెట్టుకున్నా, అది నా పేరు మీద అగ్రిమెంట్ ఉంది, రెంటల్ అగ్రిమెంట్, కాబట్టి నా ఇంటిని నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నేను బెడ్రూమ్లో కెమెరాలు పెట్టుకున్నా, సీసీ కెమెరాలు బయట పెట్టుకున్నా, అన్నింటిలో పెట్టుకున్నా నేను అని చెప్పేసి అయితే చెప్తుంది. అయితే ఆమె చెప్పిన విషయంలో ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే రీతు చౌదరి ఎవరైతే ధర్మ మహేష్ ఉన్నాడో వీళ్ళిద్దరూ కలిసి బెడ్రూమ్లో ఉన్న ఆ ఫుటేజ్ కూడా ఈమె దగ్గర ఉందంట. ఆమె చెప్తుంది ఓపెన్గానే న్యూస్ ఛానల్లో. కానీ నేను బయట పెట్టలేదు, ఒక ఆడపిల్ల కాబట్టి నేను బయట పెట్టలేదు. నేను ఒక సెలబ్రిటీని, నా భర్తని ఈమె వలేసుకొని నా భర్త వెంపటనే ఈమె తిరుగుతుంది, నా భర్త బెడ్రూమ్లోకి ఏమి వస్తుందంటే అసలు ఎలా చూడాలి దీని అయితే ఆమె క్వశ్చన్ చేస్తూ ఉన్నది. అసలు ఈమె రీతు చౌదరి చూసుకుంటే అసలు ఎందుకు వెళ్ళాలి? ఇలాంటి వాళ్ళు కొంతమంది, ఇలాంటి రీతు చౌదరి కొంతమంది, అంటే మన కంక్లూజన్కి రాలేము ఆ బెడ్రూమ్లో ఏం జరిగింది, తప్పు జరిగిందా ఒప్పు జరిగిందని అయితే మన కంక్లూజన్కి రాలేము. కానీ గౌతమి చౌదరి ఏం చెప్తుందంటే అక్కడ తప్పు జరిగింది అనేది చెప్తుంది. ఆమె దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోస్ అంటే ఆమె దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉందంట, సీసీ కెమెరా బెడ్రూమ్లో పెట్టిందంట. మరి బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఆ రీతు చౌదరికి, ఆ ధర్మ మహేష్కి, తర్వాత ఈ గౌతమికే తెలుసు ఏం జరిగింది అనేది. ఆమె అయితే అట్లా చెప్తుంది. ఇలాంటి వాళ్ళు కొంతమంది, ఒకవేళ ఇన్ కేసు అక్కడ కానీ తప్పు జరుగుంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరి మీద తప్పుగా వెళ్ళిపోతుంది. పోర్ట్రేట్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు? సినిమా వాళ్ళంటేనే బ్యాడ్ పీపుల్స్ అన్నట్టు పోర్ట్రేట్ అయిపోతుంది. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టపడి చేసుకుంటారు, అవన్నీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్. కానీ ఇట్లా బయటికి రావడం వల్ల ఇలా ఏదైతే పెళ్ళైన వ్యక్తులతో రిలేషన్లో ఉండటం, పెళ్ళైన వ్యక్తులతో ఇట్లా రూమ్కి వెళ్ళడం వల్ల మంచిగా ఉండే అమ్మాయిలు కూడా బ్యాడ్గా వెళ్ళిపోతున్నారు, పోర్ట్రేట్ అయిపోతుంది. సినిమా వాళ్ళు అంటేనే ఒక బ్యాడ్గా, వాళ్ళు మంచోళ్ళు కాదు అమ్మాయిలని. ఒక అమ్మాయిని చూస్తే మనం ఏమనుకుంటాం, అమ్మాయి ఎంత మంచిగా ఉన్నా సరే సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు బ్యాడ్ ఒపీనియన్ ఆల్రెడీ వచ్చేసింది. ఇలాంటివి జరగడం వల్ల ఇంకా వస్తున్నాయి. కాబట్టి రీతు చౌదరి చూసుకుంటే అంటే ఈమెకి యాక్చువల్గా ఈమె స్టార్టింగ్లో చిన్న స్థాయి ఏం లేని దగ్గర నుంచే వచ్చింది. దాంట్లోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా యూట్యూబ్ ఛానల్, తర్వాత పటాసు, జబర్దస్త్ అంటే కాంట్రవర్సీ షోలకు వెళ్ళింది. అంటే ఎట్లా బోల్డ్ కంటెంట్ చేస్తుంది అనమాట. ఈ దావత్ అని ఒక ప్రోగ్రామ్ కూడా చేసింది, దావత్ అని ఇంటర్వ్యూస్. ఆ ఇంటర్వ్యూస్ కూడా సగం బట్టలు వేసుకొని ఆ ఇంటర్వ్యూ చేసింది. సరే ఎవరి ఇష్టం వాళ్ళది, అది నడిచింది, షో నడిచింది. తర్వాత మెల్లమెల్లగా బిగ్ బాస్ కూడా వెళ్ళిపోయింది, కార్లు కొన్నది, అన్నీ జరుగుతున్నాయి. బట్ అవన్నీ మనకు అనవసరం. కానీ ఇక్కడ ఒక పెళ్ళైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనితో ఆ రిలేషన్ ఉండటం అనేది అయితే కరెక్ట్ కాదు. ఇట్లా చేయడం వల్లనే ఇజ్జత్ అంతా పోతుంది, ఆడపిల్లల ఇజ్జత్. కొంచెం చూసుకొని ఉండడం మంచిది, ఇవన్నీ జరగకుండా. ఇప్పుడు రీతు చౌదరి బిగ్ బాస్లో ఉంది. ఇప్పుడు బిగ్ బాస్లో నుంచి ఎలిమినేషన్ కింద కామెంట్లు చూసుకుంటే ఈమెకు సంబంధించిన వీడియోస్ కింద రీతు చౌదరి ఎలిమినేషన్ బటన్ అని చెప్పేసి అయితే అందరూ ట్రోల్ చేస్తున్నారు, అందరూ హ్యాష్ ట్యాగులు చేస్తున్నారు. ఎందుకు? ఈమె మొన్నటి వరకు కూడా ఎవరైతే బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ సపోర్ట్తోనే ఈమె ఉన్నది మొన్నటి వరకు, ఇప్పటి వరకు కూడా ఉన్నది ఆమె. కానీ ఇప్పుడు ఏదైతే ఈ కాంట్రవర్సీ నడిచిందో ఇదంతా క్లియర్గా ఫోటోలు, వీడియోలు రావడం వల్ల జనాల్లో పోర్ట్రేట్ అయిపోయింది నెగిటివ్గా. రీతు చౌదరి ఎలిమినేషన్ బటన్ అని చెప్పేసి అయితే గ్రీన్ సింబల్ వేసి అందరు లైకులు కొడుతున్నారు. దానికి ఏమి ఉండదు, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఇదంతా చూడు, కెరియర్ అంతా ఖతం అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మన శ్రీకాంత్ సంబంధించిన ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో ఈ హస్బెండ్ శ్రీకాంత్కి సంబంధించిన భూ వివాదంలో, భూ స్కామ్లో అయితే 100 కోట్లు వస్తుంది, 100 కోట్ల భూ ప్రాపర్టీ.
దానికి సంబంధించిన విషయంలో ఈమె బయటకు వచ్చింది, అప్పుడు ఇజ్జత్ తీసుకున్నది. ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్గా అంటే క్యారెక్టర్ బ్యాడ్ చేసుకున్నది ఈమెని. ఇలాంటి వీడియోస్ రావడం వల్ల ఏమైంది, ఇలాంటి ఫొటోస్ రావడం వల్ల డైరెక్ట్ క్యారెక్టర్ అంతా బ్యాడ్ అయిపోయింది. మొన్నంటే మ్యారేజ్ అయింది, ఏదో భూమికి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ఎవడంతా ఫోకస్ చేయలే. కానీ ఇప్పుడు ఏమనుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, అమ్మాయి ఇట్లా వేరే రూమ్లోకి వెళ్తుంది, తెల్లవారుజాము 4 గంటలకి పార్టీల తర్వాత, అంటే ఆఫ్టర్ పార్టీ అంటారంట దాన్ని, మనకు తెలియదు ఆ కథలని. ఆఫ్టర్ పార్టీ అంట, ఆఫ్టర్ పార్టీ తర్వాత ఇట్లా వెళ్తారంట రూమ్లోకి, అటు ఇటు పార్టీలు అయిపోయిన తర్వాత. మరి ఆఫ్టర్ పార్టీ అని అయితే గౌతమి చౌదరి చెప్తుంది 4 గంటలకి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, మొత్తం బంధువులు అందరూ చూస్తారు. చూసి ఏమైనా ఎట్లా ఫీల్ అవుతారు, ఈమె క్యారెక్టర్ని ఎలా చేస్తారు వాళ్ళు, మొత్తం బ్యాడ్గానే అనుకుంటారు కదా. ఈమె ఇన్ని రోజులు పద్ధతిగా ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆమె ఇట్లా రూమ్లోకి వెళ్తుంది ఒక అబ్బాయితో, పెళ్ళైన వాళ్ళతో, అందులో కూడా ఇదంతా ఏందనేది అయితే 100% క్యారెక్టర్ మొత్తం లాస్ అయిపోయింది రీతు చౌదరి. మరి ఆమె బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తుందో చూడాలి. అంటే ఆమె రూమ్లోకి వెళ్ళడం వరకే ఉంది, మరి మనం దాన్ని చూసి మనం కన్క్లూజన్కి అయితే రాలేం కదా. ఈ గౌతమి చౌదరి చెప్తుంది, ఆమెకు ఒక్కదానికే తెలుసు, మనకు తెలియదు అదేం జరిగిందనేది. అయితే రీతు చౌదరి 100% బయటకు వస్తుంది బిగ్ బాస్ నుంచి. జనాలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు బయటికి తీసుకురావాలని. ఆమె బయటకు వస్తుంది, వచ్చిన తర్వాత ఆమె ఈ వీడియోలో ఆమెకు నాకు తెలిసి ఉండకపోవచ్చు, ఇలా ఆమె మీద ఇట్లా కాంట్రవర్సీ అవుతుంది, ఇలా గౌతమి చౌదరి ఇలా వీడియోస్ బయట పెట్టిందని. ఇది కూడా జరిగింది ఎప్పుడు, ఈ ఆగస్టులోనే జరిగింది. ఆగస్టులో అంటే లాస్ట్ మంత్ జరిగింది. ఈ వీడియోస్ కూడా జరిగింది, రికార్డ్ సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా ఆగస్టు మంత్లోనే ఉంది, ఎందో నెల అని చెప్పేసి అయితే దాంట్లో కనిపిస్తుంది, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అని. రీతు చౌదరి బయటకు వచ్చిన తర్వాత దీని మీద ఏం మాట్లాడుతుంది, అసలు ఆ రోజు ఎందుకు వెళ్ళింది అనేది అయితే వివరణ అయితే ఆమె ఇచ్చుకుంటే ఆమె క్యారెక్టర్ని ఆమెను మళ్ళీ నిలబెట్టుకోవచ్చు. అంతేకాకుండా దాని గురించి ఎలాంటి స్పందన లేకుండా ఉన్నట్లయితే ప్రజలైతే కన్క్లూజన్కి వెళ్ళిపోతారు. కొంచెం రీతు చౌదరి వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ చేసుకొని దీనికి సమాధానం చెప్తే మరి నెక్స్ట్ గౌతమి ఎలా రియాక్ట్ అవుతుంది, గౌతమి చౌదరి, ఈ ధర్మ మహేష్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇదంతా కూడా కాంట్రవర్సీ నడుస్తుంది. ఇట్లా ఒక 1 month నడుస్తుంది. ఎప్పుడైతే రీతు చౌదరి బయటకు వస్తుందో అప్పటి నుంచి 1 month అయితే ఫుల్ స్టఫ్ దొరుకుతుంది ఇంటర్నెట్లో ఈమె గురించి. చూద్దాం, ఇలాంటివి అయితే జాగ్రత్తగా ఉన్న అమ్మాయిలు. మీకు నచ్చి ఏదన్నా రిలేషన్లోకి వెళ్ళాలి అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళండి. ఒక పెళ్లిగాని అబ్బాయి ఉంటాడు, అబ్బాయితో రిలేషన్లోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళు చూస్ చేసుకోండి. పెళ్ళి ఒక బాబున్న వాళ్ళని ఇట్లా చేసుకోవడం వల్ల మీ పరువు పోతుంది, వాళ్ళ పరువు పోతుంది, ఒక కుటుంబం నాశనం అయిపోతుంది. థ్యాంక్ యూ.